అనేది ఒకటి ఉన్నదా, ఏమన్నా కదలిక ఉందా లేదా మాకే సీనియర్ ఎమ్మెల్యేనండి. నేను నిన్నమూల ఎమ్మెల్యే కాలేదు వల్ల సీఎం గారికి 20 సార్లు చెప్పిన సీఎం గారికి. నేనేమో ఎందుకు అంటే మొండిగా ఒక ఇంతకెళ్ళి అడుగు బయట పెట్టేటప్పటికి ఏమన్నా కానీ సావని బతుకని నిర్ణయం తీసుకుందాం వచ్చిన యాక్చువల్ అయితే ఏమన్నా కానీ అనుకుని వచ్చిన ఏదన్నా కానీ ఫలితం దండిగా అట్లా నిర్ణయం గట్టిగా తీసుకుని వచ్చిన నేను. ఎన్నిసార్లు చేయాలంటే చేస్తూ పూటలు లేపి మేము కొత్తసారి చూస్తున్నాను. నేను మంత్రి చేసిన 20 ఏళ్ళు ఈ అమ్మ ఇట్లా ఫోన్ చేస్తే లేపుతుంటే రాత్రి 2 గంటలు లేపుతుంటే ఫోన్ నేను. మరి ఎమ్మెల్యేల ఫోన్ లేపారండి వీళ్ళు. ఈ అమ్మ దరిద్రం పాడైపోయి మేము పనులేగా చేస్తామండి. ఫోన్ లేపండి మజాకు చేస్తామా తమాషాగా చేస్తామా ఏమన్నా? అందరిలా కూడా కాదు కదా. నేను నాకేమైనా స్వార్థం కోసం నాకు ఆ పైరు చేయి ఈ పైరు చేయి నాకు అదని చెప్తాం కాదు కదా. ప్రజల కోసం ఫోన్ చేస్తాను నేను. ఇక మాలాంటి వాళ్ళకు కూడా రెస్పాన్స్ లేకపోతే ఎందుకంటే ఇంకా ఈ రాజకీయం పాడైపోయింది, దళిత రాజకీయం. నా నిర్ణయం వేరే ఉండే. నా నిర్ణయానికి ఇలా ఏమైతే నైట్ అయితే ఏముందండి, జంగల్లో ఉన్నాం, జంగలం వండుకుంటాము, కూడా చంపుతాం బతాం ఏముంది అంతకన్నా మీకు ఒకనాడు వచ్చినా కూడా వస్తాం. ఒకనాడు పోయేది ఒకటే పోతాం, ఇంకేమున్నది ఎప్పుడో పోయేది. ఇంత ఇట్లాంటి ప్రభుత్వంలో ఇట్లాంటి పరిస్థితుల్లో మా ఫోన్ లేకపోతే ఎవరు చెప్పుకోవాలి? శ్రీ గారు మేము ఎవరితో మాట్లాడాలి? మేము అది మొక్కన పోయి అమ్మ ఈ వయసులో పోయి విసుగొచ్చి విరక్తితో మా నిర్ణయం తీసుకునేది. ఇంటికెళ్ళి బయలుదేరేటప్పుడు చెప్పలేదు ఎవరికి. నేను ఇక్కడ ఉంటానే చదువుకుని వచ్చిన 5 ఏళ్ళ పని లేకపోతే తుమ్ము చేతి మొలుస్తాయి. ఇక తర్వాత ఎవరు దాన్ని పట్టించుకోడు, ఎవడు కాదు అది. చెరుకట్టమే మొలుస్తుంది, లిఫ్ట్ ఇరిగేషన్ కాడ తుమ్ము చేతి మొలుస్తాయి, కట్టే దవాఖానాలు మొలుస్తాయి, ఊళ్ళో మొలుస్తాయి. ఇవన్నీ చూడు కోనాపూర్తి అటు బంద్ పీకి అయిపోయాయి. 12 కోట్లు శాంక్షన్ అయితే పాపం అటు చేసి 4 కోట్లు బిల్లు రావాలి. అడిగి బేజారు అయిపోయి అడిగి మనం కూడా వెళ్ళిపోయాడు. ఇట్లా ఉంటుందండి. నర్సింగ్ కాలేజ్ వాడు 15 కోట్లు రావాలి సార్ నేను 10 మంది ఇచ్చిపోతా అంటే నిర్ణయం మారింది కదా, మారింది కదా. నేను టెండర్ ప్లాన్ తీసుకుంటాను వాడు వాడిని బతుకున్నాడుకో నీకు ఎదుగురా నిన్ను బండి నిర్ణయం మారింది అన్నది నేను ఉంటా కదా ఏం పడంటే వాడు స్టార్ట్ చేసి రూపాయి లేదు మా బిల్లు వస్తుంది ఏం చేయాల్సి ఏమనుకుని కట్టాలి సార్ వాడు అంటున్నాడు.